ధరణి పోర్టల్ రైతులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములు ధరణి పోర్టల్ వచ్చాక కొంతమందివి మరొకరి పేరు మీద మారుతున్నాయి. ఈ విషయం కాస్త ఆలస్యమై భూమి హక్కుదారుడికి తెలిసేలోపే ఆ భూములను అత్యాశకు మరొకరికి విక్రయిస్తున్నారు. దాంతో రైతులు అపోదీపమంటూ గూడు వెళ్లబోసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలో తాజాగా మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన మెట్టు శంకరయ్య బలయ్యాడు. 1993లో దొంతరపోయిన వెంకటయ్య దగ్గర సర్వే నంబర్ 925/A3లో 14 గుంటల భూమిని శంకరయ్య కొనుగోలు చేశాడు. 30 ఏళ్లుగా ఆయన ఆ భూమిని సాగు చేసుకుంటున్నాడు. ఇటీవల కాలంలో ధరణి పోర్టల్ వచ్చి ఆయన 14 గుంటల భూమి కాస్త అసలు ఆ భూమి హక్కుదారుడైన శంకరయ్య పేరు మీద కాకుండా దొంతరపోయిన స్వామి పేరు మీద పాస్బుక్ వచ్చింది. దీంతో శంకరయ్య స్వామిని కలిసి విషయం చెప్పాడు. శంకరయ్యతో నమ్మి పలికిన స్వామి స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి అక్రమంగా మరొకరికి విక్రయించారు. దాంతో బాధితుడు శంకరయ్య అమ్మాన్యూస్ను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని కోరారు. అక్రమంగా భూమిని కాజేసిన స్వామిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమగ్ర విచారణ జరిపి అక్రమంగా భూమిని మరొకరిపై రికార్డుల్లో నమోదు చేసిన అధికారులను గుర్తించాలని శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. నా పేరు వేణు. పక్కన మాదే ఉన్నది. నేను చిన్న ఉన్నప్పుడు చూసినా కానీ వీళ్ళదే ఉండే భూమి, ఎవరిదని తెలియదు. మొన్న 1 year 1.5 year నుంచి గొడవలు అవుతున్నాయి. ఇది ఏం కానీ తెలియదు మనకు. కానీ అప్పటి నుంచి అయితే వీళ్ళే కాస్తులు ఉన్నారు తప్ప అంతకు ముందు నుంచి అయినా మేము చిన్న ఉన్నప్పటి నుంచి అయినా కానీ వీళ్ళే చేయించుకుంటున్నారు. భూమి పంట అయితే వీళ్ళే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నేనే కౌలు చేస్తున్నదాన్ని. 1933లో వెంకటయ్య దగ్గర కొనుక్కున్నాం. మేమే కాస్తులో ఉన్నాం. అయితే మొన్న ధరణి పోర్టల్ కేసీఆర్ సార్ గారు పెట్టిన ధరణి పోర్టల్లో మిస్టేక్ వల్ల దొంతరమైన స్వామి సన్న వెంకటయ్య పేరు మీద రావడంతో దీనికి ఎంపీపీ పూర్తి సహకారంతో హైదరాబాద్ పార్టీ వాళ్ళను తీసుకొచ్చి అమ్మడం జరిగింది. దీనికోసం మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాము, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాము. నా పేరు వేణు.